సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. పరమేశ్వరుడు శివ పూజా విధానాన్ని తాను ఋషులకు స్ఫురింపజేశాడు. ఎందుకంటే దుఃఖముల నుంచి బయటపడడం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు, గొప్ప సంపన్నుడు, గొప్ప భోగ సంపన్నుడు. మొదటి నుంచి శివారాధన అన్ని ఉండేవానికి. కానీ ఎప్పుడైతే సంపదలు, సౌఖ్యాలు, వరస సుఖాలు వస్తూ ఉంటే మన నిర్వాహకం అనిపిస్తుంది. భగవత్ పూజలన్నీ విడిచిపెట్టాడు. తర్వాత దురతిక్రమంగా కాలం భయంకరంగా వచ్చి దరిద్రుడయ్యాడు. సంపదలు పోయే, రాజ్యం పోయే. దానితో అతను బాధపడుతూ వెళుతూ ఉండగా ఒకనొక పర్వత ప్రాంతంలో బిల్వవృక్ష వనంలో ఒక మహాత్ముడు దర్శనమిచ్చాడు. ఆయన దర్శించి, నేను తరించడానికి, బాగుపడడానికి ఏం చేయాలి, దరిద్రుడిని అయిపోయిన సంపదలు పోయే అంటే, ఆయన, నాయన శివారాధన నువ్వు చేసినట్లయితే ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత. అంతేకాదు శివారాధన వల్ల అనేక గ్రహదోషాలు పోతాయి, తరిస్తావు. నువ్వు ఒకప్పుడు చేసేవాడు విడిచిపెట్టావు, అందుకు దుఃఖాలు వచ్చాయి. ఇది వినగానే కొందరప్పుడు బయలుదేరుతాను. అంటే పూజలు చేస్తేనేమో సుఖాలు ఇస్తాడా, పూజ మానేస్తే దుఃఖాలు ఇస్తాడా, ఇలా అనేవాళ్ళు కూడా తయారవుతారు. కానీ ఇక్కడ బాగా గమనించవలసింది ఏంటంటే, దీపం వెలిగితే చీకటి పోతుంది, దీపం తీసేస్తే, అంటే దీపం వెలిగిస్తే తీసేస్తే అన్నప్పుడు ఇంకేం దీపం గొప్పతనం అంటావా? అని శివ పూజ చేస్తే సంపద ఉండడం, శివ పూజ మానేస్తే సంపద పోవడం కూడా ఇలాంటిది గ్రహించి. ఇక్కడ దీపం తీసేసో చీకటి వచ్చింది, ఏం చేస్తా? దాని దీపం కోపగించి నీకు నేను చీకటిస్తానందా? నీళ్లు తాగావు, దాహం తీరింది. అలాగే శివ పూజ చేసావు, సంపద లభించింది. శివుడు అనుగ్రహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, సంపదలు కానీ దుఃఖాలు కానీ ఇవాటి కర్మల వల్లేరో గత జన్మల వల్ల వస్తూ ఉంటాయి. అవి లేకుండా కూడా బాగున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళది ఖర్చు అయిపోతుంది. భగవద్ ఆరాధనకి వినియోగించే వాళ్ళు మళ్ళీ కూడబెట్టుకుంటున్నారు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఇక్కడ. అంతేకాదు ప్రారబ్ధవశాత్తు దుఃఖాదులు వచ్చినప్పటికీ కూడా శాస్త్రసిద్ధంగా కానీ అర్చన చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా తరిస్తారు సుమా.